మిథున విషయంలో దేవ పాజిటివ్‌గా మారేంత వరకు మిథునకి ఇలాంటి కష్టాలు తప్పవేమో. మిథున అత్తయ్య గారు బయట నీకు ఇబ్బందిగా ఉంది అని ఇంట్లోకి తీసుకొని వచ్చాను. కానీ నీ వల్ల మాకు ఇబ్బంది కలిగేలాగా ఉండించకు. నువ్వు వెళ్ళిపో. నీవు పెరిగిన వాతావరణం కానీ, నువ్వు ఇక్కడ ఉండాలనుకున్న వాతావరణం నీకు సెట్ అవ్వదు. నువ్వు ఇక్కడ సెట్ అవ్వలేవు. ఇది నీ అత్తారింటికి సరిపోదు. నువ్వు వెళ్ళిపో అంటే వినదనమాట. ఇక వాళ్ళు మంచినీళ్ళ కోసం బయటకు వెళ్తూ ఉంటే బతిమలాడి ఎలాగోలా తను కూడా నీళ్ళు తెస్తూ ఉంటుంది. అయితే ఆ సీన్ కాస్త మిథున వాళ్ళ అమ్మ చూస్తుందనమాట. ఇక మిథునని అనే ముందు వీళ్ళింటి మీద వచ్చి పడిపోతాడనమాట. మాస్టారు అంటే పెద్దగా అరుచుకుంటూ వచ్చి ముందు సత్యమూర్తిని తిడతారనమాట. నా కూతురు ఎలాంటి పనులు చేయిస్తున్నారు ఏంటిది అని. మేము ఇక్కడ ఉండొద్దనే చెప్తున్నాము, ఇది నీకు సెట్ అవ్వదనే చెప్తున్నాము, వెళ్ళిపో అంటే నీ కూతురే వినడం లేదు, వస్తే తీసుకెళ్ళిపో అంటూ దేవ అందరూ మాట్లాడతారు. ఎందుకే నీకు ఇవన్నీ అవసరమా, ఇలాంటి కష్టాలు ఇక్కడ పడాలా అంటే ఎందుకోసం ఉంటున్నావు అంటే మెడలో తాళిని చూపించి ఇందుకోసం ఉంటున్నాను, మీరు కాదు కదా, ఎవరు చెప్పినా కూడా నేను వినిపించుకోను, నాకు శివపార్వతులు ఇచ్చిన వరప్రసాదం ఇది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లలిత. కన్నతండ్రి వచ్చి చెప్పి చూశాడు, ఇప్పుడు కన్నతల్లి వచ్చి చూసింది, ఎవరు చెప్పినా వినిపించుకోవడం అనమాట. దేవ ఒక్కటి మారితే భర్తతో మిథున సంతోషంగా ఉందని వాళ్ళు కాస్త మామూలు అవుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నెక్స్ట్ ఏం జరగబోతుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.